హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 3, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి న్యూస్, ఎవరైతే వారి అకమాని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మార్చుకోవాలనుకుంటున్నారో, అంటే హవాలు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్తగా చెప్పుకోవాలి. అదేమిటంటే, కువైట్ ప్రభుత్వం ఇవాళ ఒక కానూన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఎవరైతే మజ్రా వీజాలు కలిగి ఉంటారో, అలాగే మస్నా వీజాలు, రాయగనం వీజాలు, జమియా వీజాలు, అలాగే ప్రాజెక్ట్ వీజాలు కలిగి ఉంటారో ఇలాంటి వాళ్ళలో చాలామంది వారి వీజాలను ఏదైనా ఇంకొక దగ్గరికి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇంతకుముందు వరకు అయితే మార్చుకోవడానికి వీలయ్యేది కాదు. కానీ ప్రస్తుతానికి వీళ్ళు వెసులుబాటు కల్పించడం జరిగింది. సో వీళ్ళు వీళ్ళ కపిల్ దగ్గర నుంచి, లేదంటే వీళ్ళ సంస్థ నుంచి ఇంకొక సంస్థకి, అంటే సూనికి కానీ లేదంటే ఇంకొక కపిల్ దగ్గర కానీ మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటుని వీళ్ళు కల్పించడం జరిగింది. సో ఎవరైనా సరే మజ్రా వీజాలు కానీ, రాయగనం వీజాలు కానీ, అలాగే మస్నా వీజాలు కానీ, లేదంటే జమియాల్లో పనిచేసినటువంటి వీజాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కానీ, అలాగే ప్రాజెక్ట్ వీజాలు కలిగి ఉంటారు కదా, ఇలాంటి వారైతే ప్రస్తుతానికి ఒక అవకాశం కల్పించారు. కాబట్టి మీరు మీ పనిచేస్తున్నటువంటి కంపెనీ నుంచి కానీ, లేదంటే మీ కపిల్ దగ్గర నుంచి కానీ ఇంకొక కంపెనీలోకి మారడానికి అయితే అవకాశం కల్పించారు. అంటే మీరు మామూలు సూన్కి మారచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాయగనం సూన్ ఉంటుంది, లేదంటే మజ్రాలు ఉంటాయి. ఇవి మజ్రాలో తప్పితే ఇంకా నెప్స్ అంటే మజ్రా టు మజ్రా తప్ప వేరే దానికి మారదు జనరల్గా. కానీ ఇప్పుడైతే అవకాశం ఉంది, వేరే ఏ సూనికైనా సరే మారచ్చు. జనరల్ సూనికి కూడా మారడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ కేటగిరీలకు అయితే ప్రస్తుతానికి అవకాశం కల్పించారు. కాబట్టి ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి. ఎవరైతే ప్రస్తుతానికి అకామాలు మార్చుకోవడానికి ఉన్నారో అలాంటి వాళ్ళల్లో ఈ కేటగిరీలు వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించారు. అయితే తప్పనిసరిగా వాళ్ళ యజమాని ఎవరైతే ఉంటారో వారి అనుమతితోనే మార్చుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు సొంతంగా నా అకామా మార్చేయడంటే కుదరదు. అది వాళ్ళ యజమాని పర్మిషన్ తీసుకొని అప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తాను, ఆ కేటగిరీలు ఏమేమి ఉన్నాయంటే, మజ్రాకి సంబంధించినటువంటి వీజాలు, అలాగే మస్నాకు సంబంధించినటువంటివి, అలాగే రాయగనానికి సంబంధించినటువంటివి, అలాగే జమియాలకు సంబంధించినటువంటి వీజాలు, అలాగే ప్రాజెక్ట్ వీజాలు. ఓకేనా? వీటిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా మార్చుకోవాలనుకుంటే ప్రస్తుతానికి కానూన్ అయితే ఉంది. ఎవరన్నా మార్చుకునే వాళ్ళు ఉంటే మీకు తెలిసినటువంటి మంచి మండూపులు ఎవరైనా ఉన్నా, లేదంటే మీ కంపెనీ తరపున మండూపులు ఎవరైనా ఉన్నా సరే వారిని కాంటాక్ట్ చేసి మీ వీజాలు ఏదైనా మార్చుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, అన్న ఖాదీం వీజాలు కూడా మారుతాయా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక్కడ ఖాదీం నుంచి సూనికి మారడానికి కానీ, అలాగే ముబారక్ ఆల్ కబీర్ వీజాలు కానీ మార్చుకోవడానికి అయితే అవకాశం కల్పించలేదు. ఈ రెండింటికి ప్రస్తుతానికి లేదు. నేను చెప్పినటువంటి ఆ 5-6 కేటగిరీలు మాత్రమే ఉన్నాయి. సో ఖాదీం నుండి సూనికి మారడానికి కానీ, అలాగే ముబారక్ ఆల్ కబీర్ వీజాలు కానీ మార్చుకోవడానికి ఏదైనా అవకాశం వస్తే అది నేను మీకు తర్వాత వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? కువైట్లో ప్రస్తుతానికి రోజు రోజుకి కరోనా కేసులు అయితే ఎక్కువగానే పెరుగుతున్నాయి. దీని దృష్ట్యా గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి ఏవైతే ఆంక్షలు విధించున్నదో అవి మరికొన్ని రోజులు పొడిగించడానికి కూడా ఆలోచిస్తున్నారు. అయితే దీని గురించి ఇంకా డెసిషన్ తీసుకోలేదు, కానీ ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు కదా, రోజు రోజు కేసుల సంఖ్య పెరుగుతుంది. సో దీని దృష్ట్యా ఇప్పుడు 20వ తారీఖు వరకు అయితే ఈ ఆంక్షలు ఉన్నాయి. దాని తర్వాత కూడా పొడిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కువైట్లో ఒక గ్యాస్ సిలిండర్ దగ్గర మొదలైనటువంటి గొడవ ఒక ప్రాణాన్ని తీయడానికి దారితీసింది. పూర్తి వివరాలకు వెళ్ళినట్టయితే, రుమైతియా ఏరియాలో మన భారతీయ వ్యక్తి ఒక అతను గ్యాస్ సిలిండర్ దగ్గర వివాదం మొదలైంది. దాంతో ఆ గొడవ కాస్త పెరగడంతో ఇంకొక భారతీయ వ్యక్తిని ఇతను కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. అలాగే ఎవరైతే హత్య చేశారో అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కోసం అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అబ్దుల్ ముబారక్ ఏరియాలో ఒక వ్యక్తి అత్యంత క్రూరత్వానికి పాల్పడడం జరిగింది. ఇతను ఏం చేశాడంటే, ఒక 2 పిల్లి పిల్లల్ని, చాలా చిన్న పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి అందులో గ్యాస్ని నింపడం జరిగింది. అంటే సిగరెట్ లైటర్ వెలిగించేటువంటి గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ని దాని నిండా నింపేశాడు. అప్పుడు ఆ పిల్లలు ఊపిరాడికి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని అంతటినీ అతనైతే తన కెమెరాలోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను తన తీసుకొచ్చినటువంటి కత్తితో వాటిని కట్ చేశాడు. అయితే ఈ విషయాలన్నీ ఒక వీడియోలో ఉన్నాయి, కానీ నేను ఆ వీడియో మాత్రం మీకు పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ యొక్క కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటికి మనం లోబడే ఉండాలి. కాబట్టి ఆ వీడియో మనం పోస్ట్ చేయకూడదు, కాబట్టి నేను పోస్ట్ చేయట్లేదు. సో అతను అత్యంత క్రూరత్వంగా ఆ విధంగా ప్రవర్తించాడంటే అతనిలో మానవత్వం ఏమాత్రం లేదని చెప్పేసి మనం గ్రహించాలి. ఒక 2 చిన్న పిల్లి పిల్లలు, అది ఎవరు చూడకుండా అయితే అది ఓకే, అది ఏదో అతను పర్సనల్ అది. కాకపోతే ఒక వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడంటే అతని మైండ్లో ఎలాంటి క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. దుబాయ్ నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అక్రమంగా బంగారం తరలిస్తున్నటువంటి ఒక మహిళని
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈవిడ దగ్గర నుంచి సుమారుగా 75 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి 1.5 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంకొక వ్యక్తి అక్రమంగా విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని సిగరెట్లని, అంటే సుమారుగా ఒక 4 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సిగరెట్లని తీసుకొస్తుండగా అతను కూడా పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇంకా కువైట్ నుంచి విజయవాడకి, బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు జహరా ఏరియాలో ఉన్నట్టయితే దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇతను టికెట్స్తో పాటుగా బెల్ సలామాకి సంబంధించిన ప్యాకేజ్, అలాగే ఎవరైతే ఖాదీం వీజా కొత్త వీజా పైన కువైట్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్యాకేజ్ కూడా చూస్తారు. అంటే ఇండియాలో మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూస్తారు. సో మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేయగలరు. కువైట్లోని మాలియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు కువైట్ నేషనల్ డే అంటే జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక కాంటెస్ట్ని పెట్టడం జరిగింది. ఆ కాంటెస్ట్లో ఎవరైతే పాల్గొని ఉంటారో అందులో నుంచి ఒక వ్యక్తిని లక్కీ డ్రా ద్వారా మార్చి 1వ తారీఖున తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో వెంకటమ్మ మంచా అనేటువంటి అతను విన్నర్ అవ్వడం జరిగింది. ఇతనికి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు 2.5 గ్రాముల బంగారాన్ని బిస్కెట్ రూపంలో అందజేయడం జరుగుతుంది. సో వెంకటమ్మ మంచా అనేటువంటి అతనికి నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీకు సంబంధించినటువంటి గిఫ్ట్ అయితే కనుక ఎఫ్కే జ్యువెలర్స్లో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోగలరు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి బయాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర కొన్ని రూములు ఖాళీగా ఉన్నాయంట. సో మీకు ఎవరికైనా సరే బయాన్ ఏరియాలో రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, సాల్మియాలో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి స్మార్ట్ గిఫ్ట్ అండ్ నావల్టీస్ వారు కొన్ని ఆఫర్లు అయితే కనుక పెట్టడం జరిగింది. ఆ ఆఫర్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక నేను వీడియో చివరిలో పెడతాను. అలాగే వీళ్ళకి టిక్ టాక్ సంబంధించినటువంటి ఐడి కార్డు ఇస్తున్నాను. ఆ ఐడీలో కూడా మీరు ఎప్పటికప్పుడు వీళ్ళకి సంబంధించిన అప్డేట్స్ కూడా మీరు చూడొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 238 రూపాయల 94 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్లు అయితే కనుక కువైట్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు సుమారుగా 92 బ్రాంచ్లు ఉన్నాయి. అది మీరు కువైట్లో ఏ మూలకి వెళ్ళినా సరే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 93వ బ్రాంచ్ని కూడా ఓఫ్రా ఏరియాలో ప్రారంభించడం జరిగింది. సో ఓఫ్రా ఏరియాలో ఉన్నటువంటి మన తెలుగువారు కానీ ఎవరైనా సరే ఈ బ్రాంచ్లో సేవలనైతే పైన మీరు ఉపయోగించుకోవచ్చు. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 300 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 925 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ కూడా కేసుల సంఖ్య కనుక అధిక మొత్తంలో నమోదవడం జరిగింది. గడిచిన 24 గంటల్లో కువైట్ మొత్తం మీద ఒక 10,554 మందికి ఈ కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక 1,409 మందికి ఈ కరోనా పాజిటివ్ కేసులు అయితే కనుక నమోదవడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కువైట్ మొత్తం మీద 1,94,781 మందికి ఈ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక 11,488 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,077 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,82,196కు చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో ఒక 5గురు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,097కు చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో కరోనా యొక్క 2వ దశ టీకాలను ప్రారంభించిన తర్వాత చాలా వేగంగా టీకాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో సుమారుగా 1,45,33,954 మందికి ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. ఇవాళ మన భారతదేశంలో ఒక 16,927 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,56,250కి చేరుకుంది. ఇందులో 1,70,377 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 13,640 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,08,23,802కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక 87 మంది ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,57,471 చేరుకుంది. అదే మనం మహారాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే మహారాష్ట్రలో ఇవాళ అత్యధికంగా 9,855 కేసులు నమోదవడం జరిగింది. అంటే ఈ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ కేసులు నమోదే. అలాగే కేరళలో 2,765 కేసులు నమోదే. అలాగే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 135 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,215కి చేరుకుంది. ఇందులో ఒక 826 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 82 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,82,219కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,170కి చేరుకుంది.
అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 8 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 5, చిత్తూరు జిల్లాలో 31, గుంటూరులో 9, అనంతపురంలో 11, నెల్లూరులో 5, కర్నూలులో 10, విశాఖపట్నంలో 23, కడపలో 5, కృష్ణాలో 15, శ్రీకాకుళంలో 12, అలాగే విజయనగరంలో 1 కేసు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 168 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,254 చేరుకుంది. ఇందులో ఒక 1912 మంది వ్యాధిగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 163 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,95,707 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 11,54,00,000 కేసులు నమోదు కాగా అందులో ఒక 9,12,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 25,63,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 3,71,800 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే 56,800 కేసులు నమోదై, మన భారతదేశంలో 15,700 కేసులు, బ్రెజిల్లో 58,000, రష్యాలో 10,000, ఫ్రాన్స్లో 22,000, ఇటలీలో 17,000, అలాగే టర్కీలో 11,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంటే, అలాగే మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, తెలుగు వాళ్ళకి సంబంధించిన ఒక హోటల్లో చపాతీ అలాగే వంట మాస్టర్ కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కువైట్ అతని దగ్గర పనిచేయడానికి 2 హెల్పర్స్ అలాగే ఒక కారు డ్రైవర్ కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 కద్దామాలు కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అయితే ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక షాప్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంటే, అలాగే డ్యూటీ టైమింగ్స్ కూడా తెల్లవారు 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, కైరాన్ దగ్గర కొన్ని విల్లాలు ఉన్నాయంట, ఆ విల్లాల దగ్గర పనిచేయడానికి క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి 2 మగవాళ్ళు అలాగే ఒక ఎలక్ట్రీషియను అలాగే ఒక కార్పెంటర్ కూడా కావాలని చెప్తున్నారు. వీళ్ళకి 18 నెంబర్ వీసా లేదంటే ఖాదీం వీసా ఏదున్నా పర్లేదని చెప్తున్నారు. వీళ్ళు కావాలన్నా సరే మార్చుకుంటారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా పనిచేయడానికి 2 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు, జీతం కూడా ఒక 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జావర్ అల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, అది కూడా చాలా అర్జెంటుగా కావాలంట. జీతం కూడా ఒక 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు, నెలకు 2 చుట్టీలు ఇస్తారంట. అలాగే కువైట్ అతను ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ కూడా ఇస్తారంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది, ఇతనికి డ్రైవర్ వీసా కావాలని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు తెలిసినట్టు వాళ్ళు ఎవరైనా కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ వీసా ఇస్తాము అని అడిగి ఉంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది, వీళ్ళకి కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వీసాలు కావాలని చెప్తున్నారు, హౌస్ బాయ్ కానీ లేదంటే దివానీలో పనిచేయడానికి కానీ వీసా కావాలంటున్నారు. సో మీకు తెలిసినట్టు వాళ్ళు ఎవరైనా సరే హౌస్ బాయ్ కానీ దివానీకి కానీ పనిచేయడానికి ఏదైనా వీసాలు ఇస్తాము అని అడిగి ఉంటే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లకు కాల్ చేసి వారికి సమాచారం అందించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day.
Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning all.